నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో మహాద్భుతాన్ని ఆవిష్కరించింది. తొలి ప్రయత్నంలోనే అరుణ గ్రహాన్ని పలకరించి స్వదేశీ పరిజ్ఞానాన్ని విశ్వవిఖ్యాతం చేసింది. సాంకేతికతలో అనితర సాధ్యాన్ని సాకారం చేసి చూపింది. ప్రపంచానికి భారత్ జగద్గురువు కాగలదంటూ మామ్తో విశ్వ సందేశాన్ని వినిపించింది. సాక్షాత్ ప్రధాని మోడీ సాక్షిగా అంగారక గ్రహానికి భారత కీర్తి ప్రతిష్టలు పరిచయం చేసిన ఇస్రో 125 కోట్ల మంది భారతీయుల విశ్వాసాన్ని చూరగొంది. భవిష్యత్ ప్రయోగాలకు విజయ సోపానాలను నిర్మించుకుంది. సొంతింటి విమర్శలకు ఘన విజయంతో సమాధానం చెప్పింది. అంగారకయానం కోసం విఫలయత్నం చేసిన సోదర ఆసియా దేశాలకు ఆదర్శంగా నిలిచింది. ఇలా చెప్పుకుంటూ పోతే విశ్వ వినువేధుల్లో ఎన్నో అద్భుతాలను మరెన్నో రికార్డులను సృష్టించిన ఇస్రో మామ్ అరుణతారగా అక్కడ జీవాన్వేషణ సాగించనుంది. సెప్టెంబర్ 24, 2014 మంగళయాన్ మహాప్రయాణం ముగించుకుని లక్ష్యాన్ని ఛేదించిన రోజు. 10 నెలలుగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రపంచానికి మామ్ తొలి అరుణ సందేశాన్ని అందించిన రోజు. ఇస్రో మీద దేశ ప్రజల విశ్వాసం 1000 రెట్లు చేస్తూ అంతరిక్ష పరిశోధనల్లో ఎప్పటికీ పతాక శీర్షికల్లో నిలిచిపోయే శుభదినం. ప్రధాని మోడీ సాక్షిగా అంగారక గ్రహానికి త్రివర్ణ కాంతులు పరిచయమైన క్షణాలివి. అరుణగ్రహ గుట్టు గుప్పిట పట్టడం కోసం మామ్ సిద్ధమైన తరుణం. తొలి ప్రయత్నంలోనే అంగారక యాత్ర మంగళయాన్ను విజయవంతంగా పూర్తి చేసిన భారత్ రోదసిలో కొత్త చరిత్రను లిఖించింది. అంగారక గ్రహంపై పరిశోధనకు ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ మామ్ను ఇస్రో విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. మేధతో అద్భుతాలు సాధ్యమవుతాయని నిరూపించింది. ఈ విజయంతో ఆసియాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన చైనా, జపాన్లకు సాధ్యం కాని దశాబ్దాల కలను నిజం చేసిన భారత్ అమెరికా, రష్యాల సరసన సగర్వంగా నిలిచింది. గత ఏడాది నవంబర్ 5న శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిప్పులు చిందుతూ దూసుకెళ్లిన మామ్ 10 నెలల మహాప్రయాణం తరువాత అరుణ కక్ష్యను చేరింది. 1350 కిలోల బరువున్న ఉపగ్రహం 300 రోజుల్లో దాదాపు 666 మిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. సోమవారం లామ్ను ప్రయోగాత్మకంగా పరీక్షించిన ఇస్రో బుధవారం ఉదయం 7:17 సంక్లిష్ట ప్రయోగానికి తెరతీసింది. 440 న్యూటన్ లిక్విడ్ అపోజీ మోటార్ లామ్ను 24 నిమిషాల పాటు మండించి మహావేగంతో దూసుకెళ్తున్న మామ్ వేగాన్ని సెకనుకు 22.1 కిలోమీటర్ల నుంచి 4.4 కిలోమీటర్లకు తగ్గించారు. అనుకున్న వేగానికి మామ్ చేరుకున్న తరువాత క్రమంగా ఇంధన దహనాన్ని నిలిపివేస్తూ అరుణ కక్షలోకి మళ్లించారు. బుధవారం ఉదయం 7:54 మామ్ అంగారక కక్షలోకి చేరుకోగా 8:04 కాన్బెర్రాలోని నాసాకు చెందిన డీప్ స్పేస్ సెంటర్ కు మామ్ నుంచి అందిన సంకేతాలు బెంగళూరులోని అంతరిక్ష కేంద్రానికి చేరాయి. వెంటనే మంగళయాన్ మంగళప్రదమైందన్న శాస్త్రవేత్తల ప్రకటనతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు విరిశాయి. నేరుగా ప్రయోగాన్ని వీక్షిస్తోన్న ప్రధానికి మిషన్ విజయవంతమైందన్న విషయాన్ని ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ తెలియజేశారు. ఆయనకు అభినందనలు తెలిపిన మోడీ అమ్మ పేరుతో మొదలుపెట్టిన ఏ పనైనా శుభమే అవుతుందంటూ మంగళయాన్ విజయాన్ని దేశ ప్రజలతో పంచుకున్నారు. इंडिया हैज सक्सेसफुली रीच मार्स. आप सबको बधाई, देशवासियों को बधाई. और ये हमारे भारत के वैज्ञानिक पहले प्रयास में सफल होने वाला हिंदुस्तान के वैज्ञानिक ये सफलता प्राप्त कर रहे हैं. History has been created today. We have dared to reach out into the unknown and have achieved the near impossible. I congratulate all ISRO scientists as well as all my fellow Indians on this historic occasion. ఈ ప్రయోగం విజయం వెనుక ఇస్రో అధిగమించిన వేదనలెన్నో. వాటన్నింటినీ పంటి బిగువనే భరించిన శాస్త్రవేత్తలు ఈ అద్భుతాన్ని సాధించారు.
వేల ఏళ్ల క్రితమే విశ్వం సంగతులను వివరించిన ఆర్యభట్ట స్ఫూర్తిగా అంతరిక్షంలో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. ఇప్పుడు మామ్ అందించే ప్రతి సమాచారం భావి ప్రపంచానికి దిక్సూచి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ విజయమిచ్చిన స్థైర్యంతో అంతరిక్ష రంగంలో దిగుమతుల స్థాయి నుంచి ఎగుమతులు చేసే స్థానం దిశగా భారత్ హుందాగా అడుగులు వేస్తోంది. ఈ విశ్వాసాన్నే ప్రధాని మోడీ ఇస్రో శాస్త్రవేత్తల పట్ల ప్రకటించారు. ఇస్రో కూడా ఈ విజయంతో మరింత ఒదిగి ఉంటామని వినమ్రతతో వ్యవహరించింది. నేడు ఇస్రో అందుకున్న ఈ విజయం దేశ ప్రజల ఆశీర్వాదాల వల్లే లభించిందంటూ చైర్మన్ రాధాకృష్ణన్ ప్రకటన చేశారు. आज हम सफल हुए हैं। सफलता के साथ नई चैलेंजेस भी आती है और मुझे विश्वास में भारत के वैज्ञानिकों में, भारत के यूथ में, भारत के टैलेंट में कि हर चुनौतियों को चुनौती देने की ताकत इन वैज्ञानिकों में है। इनोवेशन आफ्टर ऑल बाय इट्स वेरी नेचर इन्वॉल्व्स रिस्क. Through your brilliance and hard work, you have made it a habit of achieving impossible. భారత మేధో సంపత్తిని యావత్ విశ్వానికి చాటుతూ అంగారక కక్షలోకి ప్రవేశించిన మామ్కు అంగారక గ్రహం నుంచి ఆత్మీయ స్వాగతం లభించింది. 2 ఏళ్లకు పైగా మార్స్ పై పరిస్థితుల్ని అధ్యయనం చేసేందుకు ఆ గ్రహంపై చక్కర్లు కొడుతున్న నాసా క్యూరియాసిటీ రోవర్ మామ్కు నమస్తే చెబుతూ ట్వీట్ చేసింది. మార్స్ ఆర్బిటర్ మిషన్ సైతం అంతే చురుకుగా స్పందించింది. నేను నీకు దగ్గరలోనే ఉంటా, కొంచెం టచ్ లో ఉండంటూ ట్వీట్ చేసింది. మామ్ కన్నా 3 రోజుల ముందే అంగారక కక్షలోకి వెళ్లిన మావెన్ సైతం ఇస్రోకు అభినందనలు తెలిపింది. ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ఇస్రోకు అభినందనల వెల్లువ కురుస్తోంది. భారత శక్తి సామర్థ్యాలను జగద్విదితం చేసిన శాస్త్రవేత్తల బృందాన్ని చూస్తూ దేశం యావత్తూ గర్విస్తోందని అఖిల భారతం తరపున దేశ ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. యావత్ దేశం తరపున ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఇస్రోకు వందనం సమర్పించారు. వీరితో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బాలీవుడ్ తారలు ఇస్రో దేశం తరపున సాధించిన విజయం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఇప్పటికే తన పనిని ప్రారంభించిన మామ్ తనలోని పరికరాల సాయంతో అరుణగ్రహం తాలూకు గుట్టుమట్లు తేల్చనుంది. అంగారక గురుత్వాకర్షణ శక్తికి లోబడి కక్షలో చక్కర్లు కొడుతూ అక్కడ వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయనుంది. 15 కిలోల బరువున్న పరికరాలు అంగారక గ్రహంపై మీథేన్ ఆనవాళ్లు ఉన్నాయా లేదా అనే విషయాన్ని శోధించనున్నాయి. వాతావరణ పరిశోధన కోసం లైమాన్ ఆల్ఫా ఫోటోమీటర్, మీథేన్ సెన్సార్ ఫర్ మార్స్ పరికరం సంయుక్తంగా పనిచేస్తాయి. పర్యావరణ పరిశోధన కోసం మార్స్ ఎక్సోస్పియర్ న్యూట్రల్ కంపోజిషన్ అనలైజర్ తన సేవలందిస్తుంది. గ్రహ ముఖ భాగం పరిశీలనకు మార్స్ కలర్ కెమెరా, థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్ పనిచేస్తుంది. ఇవి అంగారకుడిపై జీవ మనుగడకు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయా లేదా అనేది పరిశోధించనున్నాయి. భూమితో పోల్చుకుంటే అంగారక కక్షలో ఉండే భిన్నమైన పరిస్థితులను తట్టుకునేలా రూపొందించిన మామ్ ఇస్రో పరిశోధనలో ఎంతగానో ఉపకరించనుంది. ప్రస్తుతం అక్కడి నుంచి ఇస్రోకు సంకేతాలందడానికి దాదాపు 12 నిమిషాల సమయం పడుతోంది. ఒకనాడు అక్కడ జీవం ఉండేదని, నీటి జాడలు ఉన్నాయన్న ఆధారాలు మన శాస్త్రవేత్తల దగ్గరున్నాయి. అయితే నేడు అవి ఏమయ్యాయి, ఎందుకు అవి కాలంలో కలిసిపోయాయి అన్న ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడంలో మామ్ పంపించే సంకేతాలు ఎంతో కీలకం. ప్రయత్నం తొలిసారే అయినా ఘన విజయం. గతంలో 51 ప్రయత్నాలు జరగ్గా వాటిలో 21 మాత్రమే విజయ తీరాలకు చేరాయి. అయితే వాటి బడ్జెట్ మన మంగళ్యాన్కు ఎన్నో రెట్లు. అందుకే ఈ విజయం ఇస్రోకే కాక భావి సూపర్ పవర్ కావాలనుకుంటున్న భారత్కు శక్తినిచ్చేదే. అన్ని రంగాల్లో ముందుండాలనుకుంటున్న దేశానికి మార్గనిర్దేశనం చేసేదే. మనం ఎంతో వెనుకబడి ఉన్నామనుకుంటున్న దేశాలకు ఇదో సమాధానం. అంతరిక్ష రంగంలో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన మామ్ సరికొత్త రికార్డులు సృష్టించింది. అరుణయానం అంటేనే వేల కోట్ల రూపాయలు వెచ్చించే పరిస్థితి నుంచి ఒక హాలీవుడ్ సినిమా కంటే తక్కువ ఖర్చుతో లక్ష్యాన్ని ఛేదించి నూతన అధ్యాయాన్ని లెక్కించింది. ఇక రోదసీ రంగంలో దూసుకెళ్తున్న భారత్కు అంగారక ప్రయోగం ఇదే మొదటిసారా? అసలు ఇప్పటివరకు ఎన్ని దేశాలు ఈ యాత్రను విజయవంతంగా ముగించాయి? ఇస్రో చేపట్టిన మహా ప్రయాణం మంగళ్యాన్కైన ఖర్చెంత? దీనివల్ల సగటు భారతీయునిపై పడే భారం ఎంత? తొలి ప్రయత్నంలోనే అంగారక కక్షలోకి మామ్. అరుణగ్రహంపై అడుగుపెట్టిన తొలి ఆసియా దేశం.
అతి తక్కువ ఖర్చుతో అరుణగ్రహంపై కాలుడిన దేశం, అంగారక గ్రహంపై అడుగుపెట్టిన 3 అగ్రదేశాల సరసకు. ఇవి భారత్కు అరుణగ్రహం పంపించిన విజయ సందేశాలు. ఇప్పటికే అనేక ప్రయోగాలతో అంతరిక్ష రంగంలో తారాపథంలో దూసుకెళ్తున్న మన దేశం మామ్ విజయంతో వినీలాకాశంలో మరో మైలురాయిని చేరుకుంది. ఇప్పటివరకు అరుణగ్రహం దరికి చేరిన 4వ దేశంగా ఘనత చాటుకుంది. భూమికి అతి సమీపంలోని అంగారకుడిపై వాతావరణ పరిస్థితులను పరిశోధించేందుకు ఇప్పటికే అనేక దేశాలు ప్రయత్నించాయి. 1960లో సోవియట్ యూనియన్ ప్రయోగంతో ప్రారంభమైన పరిశోధనలు నేటి మామ్ వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు భారత్తో కలిపి 52 సార్లు అంగారక గ్రహం వైపుగా ఉపగ్రహాలు దూసుకెళ్తే ఇందులో లక్ష్యాన్ని చేరుకున్నవి మాత్రం 21 సార్లే. అమెరికా, ఐరోపా, రష్యా అంతరిక్ష సంస్థలు అరుణగ్రహం యాత్రలను విజయవంతంగా ముగించాయి. నాసా మెరైనర్ తొలిసారిగా 1971లో అరుణగ్రహంపై అడుగుపెట్టింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 25 ఉపగ్రహాలు, రోవర్లను అంగారకునిపై పంపిస్తే 18 సార్లు లక్ష్యాన్ని ఛేదించాయి. మామ్కు సమీపంలోనే గత నవంబర్ 18న నింగిలోకి పంపిన మావెన్ ఈ నెల 21న విజయవంతంగా లక్ష్యం చేరి తన పని ప్రారంభించింది. ఐరోపా అంతరిక్ష పరిశోధన సంస్థ 2003 జూన్లో అంగారకునిపైకి ఉపగ్రహాన్ని పంపిస్తే డిసెంబర్ 2003లో కక్షలోకి ప్రవేశించి చిత్రాలను భూమికి చేరవేస్తోంది. ఇప్పుడు మామ్ విజయంతో భారత్ ఈ దేశాల సరసన చేరింది. ఆసియాలో అయితే అంగారక కక్షంలోకి చేరుకున్న తొలి దేశంగా భారత్. ఈ ఖండంలో అగ్రరాజ్యాలుగా చలామణి అవుతున్న చైనా, జపాన్ అంగారకునిపైకి ప్రయాణ ప్రయత్నాన్ని కొనసాగించి విఫలమయ్యాయి. 2011లోనే చైనా, రష్యా సహకారంతో మార్స్ ప్రయోగం చేసి సఫలం కాలేదు. 1998లో జపాన్ ప్రయోగించిన మిషన్ డిసెంబర్ 9న ఇంధన కొరతతో లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఇవే కాక పొదుపు మంత్రంతోనూ మామ్ మరో రికార్డును సాధించింది. అరుణయానం చేసిన దేశాల కంటే అతి తక్కువ ఖర్చుతో ఖ్యాతి గడించింది. భారత మార్స్ ఆర్బిటర్ మిషన్కు ఇస్రో చేసిన ఖర్చు $74 మిలియన్, అంటే సుమారుగా 450 కోట్లు. ఈ ప్రయోగం విజయం ప్రతి భారతీయునిపై పడిన భారం ₹4 మాత్రమే. ఇలా తక్కువ ఖర్చుతో మామ్ను విజయతీరాలకు నడిపించిన ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. और ये हमारे भारत के वैज्ञानिक वो पहले प्रयास में सफल होने वाला हिंदुस्तान के वैज्ञानिक ये सफलता प्राप्त कर रहे हैं. पिछली बार जब गया था श्रीहरिकोटा में कि अमेरिका की हॉलीवुड जो फिल्म बनती है, मूवी, उससे भी कम खर्चे में हमारे वैज्ञानिकों ने काम किया है. यानी इससे ज्यादा खर्चा तो हॉलीवुड की मूवी बनाने में होता है. అంగారక గ్రహంపై పరిశోధనలో రికార్డు సృష్టించిన అమెరికా సైతం ఇటీవలి మావెన్కు చేసిన $671 మిలియన్, భారత కరెన్సీతో పోల్చితే మామ్కు ఆయన ఖర్చు కంటే 10 రెట్లు ఎక్కువ. ఐరోపా అంతరిక్ష పరిశోధన సంస్థ పంపించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ కు $386 మిలియన్, జపాన్ నోజోమికి $189 మిలియన్ వెచ్చించారు. రష్యా సహకారంతో చైనా చేసిన అరుణగ్రహ యాత్రకు $117 మిలియన్ ఖర్చు చేశారు. ఇలా ఇప్పటివరకు జరిగిన ప్రయోగాల కంటే తక్కువ ఖర్చు చేసింది మన ఇస్రోనే. మొత్తంగా చూసిన భారత అంతరిక్ష ప్రయోగాల కోసం $1.2 బిలియన్ ఖర్చు చేస్తోంది. నాసా అంతరిక్ష బడ్జెట్ $17.5 బిలియన్. అయినా తక్కువ ఖర్చుతోనే అంతరిక్ష రంగంలో తన స్థానాన్ని పదిలం చేసుకున్న భారత్ 1975 నుంచి ఇప్పటివరకు 50 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఒక్క వేటకు 214 లైసెన్సులు రద్దు. మంత్రాంగాలు నడిపిన పెద్దల వెన్నులో వణుకు. అనుకుంటున్నట్లే అక్రమార్కులపై సుప్రీం సంధించిన అంకుశం ఇది. వేల కోట్ల బొగ్గు తిన్న రాబందులను ఒకే దెబ్బతో కూల్చివేసింది సర్వోన్నత న్యాయస్థానం. 6 నెలల్లో పెట్టేబేడ సర్దుకోవాలని అల్టిమేటం జారీ చేసింది. అవినీతి భారత చరిత్రలో ₹186,000 కోట్ల మకిలిగా నిలిచిన లొసుగుల కూకటి వేళ్లు కదిలేలా తీర్పును వెలువరించింది. చేసింది చాలక కాకిలెక్కల కాగంటూ బరితెగించిన నాటి పాలకులకు గేలి మాటలకు చెంపపెట్టులాంటి సమాధానంగా నష్టంపై ఆ సంస్థ నివేదికను యథాతథంగా ఆమోదించింది. బొగ్గు తిన్న పెద్దలు మూల్యం చెల్లించక తప్పదని స్పష్టం చేసింది. పారదర్శకతను పాతరేసి దేశ ప్రయోజనాలను దోచిపెట్టడంతో కనీసం విచక్షణ మరిచారని అక్షింతలేసింది.
ఏడాదిన్నరగా పతాక శీర్షికల్లో నిలుస్తున్న బొగ్గు మసిని వదిలించే క్రమంలో భవిష్యత్తు తరాలకు గుణపాఠంగా నిలవబోతున్న చారిత్రక తీర్పు ఇది. అనుకున్నదే అయ్యింది. కోల్ ఖతం. బొగ్గు దొంగలు ఇంటికి, కథ కంచికి. ఉత్కంఠకు తెరదించుతూ బొగ్గు కుంభకోణంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు సారాంశం ఇది. 1 కాదు 2 కాదు, దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిన 214 బొగ్గు క్షేత్రాల అనుమతులను ఒకే తీర్పుతో రద్దు చేసింది సుప్రీం. 1993 నుంచి వేసిన 218 కేటాయింపుల్లో 4ంటికి మాత్రం ఊరటనిచ్చి చర్నాకోలు ఝుళిపించింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోథా, జస్టిస్ మదన్ బి లోకుర్, జస్టిస్ కురియన్ల ధర్మాసనం ఈ సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. ఎన్టీపీసీ, సెయిల్తో పాటు మరో 2 సంస్థలకు మాత్రమే అనుమతుల రద్దు నుంచి మినహాయింపులు ఇచ్చారు. అనుమతులు రద్దయిన సంస్థలన్నీ పెట్టిబేడ సర్దుకునేందుకు 6 నెలలు సమయం ఇచ్చిన సుప్రీం ధర్మాసనం గనులు దక్కించుకుని ఉత్పత్తి మొదలుపెట్టిన వారిపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. మూల్యం చెల్లించక తప్పదని గతంలో చేసిన హెచ్చరిక మేరకు వారికి జరిమానాలు తప్పవని పేర్కొంది. ఈ విషయానికి సంబంధించి టన్నుకు 295 రూపాయల వరకు నష్టం వచ్చినట్లు కాగ్ నివేదిక నిగ్గు తేల్చిన లెక్కలను సుప్రీం ఆమోదించింది. ఒకవేళ బొగ్గు క్షేత్రాల అనుమతులు రద్దు చేసినా ఎదురయ్యే సామాజిక, ఆర్థిక ప్రభావాలన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్న కేంద్రం నిర్ణయాన్ని ఇక్కడ న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. దాదాపు ఏడాదిన్నర పాటు జరిగిన విచారణలో 1993-2010 మధ్య ఎలాంటి వేలం లేకుండా కేటాయించిన 218 బొగ్గు క్షేత్రాల దస్త్రాలను సుప్రీం క్షుణ్ణంగా పరిశీలించింది. ప్రక్రియ మొత్తం చట్ట వ్యతిరేకమైన పద్ధతిలో, ఉదాసీన వైఖరిలో జరిగిందని అక్షింతలు వేసింది. జాతి ప్రయోజనాలు పట్టకుండా విచక్షణ మరిచి ఇంత చేశారని ఆక్షేపించింది. పారదర్శకతకు పాత్ర వేసిన అనైతిక కేటాయింపులతో జాతి సంపద, నల్ల బంగారాన్ని పరిశ్రమల పెద్దలకు దోచిపెట్టారని తెలిపింది. కేటాయింపుల కోసం అనుసరించిన స్క్రీనింగ్ కమిటీ విధానాన్ని సుప్రీం తప్పుపట్టింది. అదెప్పుడు స్థిరంగా లేదని, ఫలితంగా పారదర్శకత, విచక్షణ అనే అంశాలకే తావు లేకపోయిందని పేర్కొంది. వీటన్నింటికి సంబంధించి 163 పేజీలతో అంతిమ తీర్పునిచ్చింది. जो सेंट्रल गवर्नमेंट की यूनिट थी जिनमें कोई भी ज्वाइंट वेंचर नहीं था, केवल उन 4 कोल ब्लॉक को रोका गया है क्योंकि वो सेंट्रल गवर्नमेंट की यूनिट्स हैं। बाकी सारे कोल ब्लॉक चाहे वो ज्वाइंट वेंचर के थे या प्राइवेट के थे, चाहे वो माइनिंग कर रहे थे या नहीं कर रहे थे, वो सारे कैंसिल कर दिए गए। ప్రజలకు చెందాల్సిన జాతి సంపదను దండుకున్న కార్పొరేట్ గద్దల్ని చీల్చి చెండాడే క్రమంలో సుప్రీం రెండో అస్త్రం ఈ కీలక తీర్పు. కనీవిని ఎరుగని రీతి కుంభకోణంగా వెలుగు చూసిన 1,76,000 కోట్ల 2G కేసులోనూ గతంలో ఇలానే సాహసోపేత నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. 2012 ఫిబ్రవరి 2న మొత్తం 122 2G టెలికాం లైసెన్సులు రద్దు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన నాటి తీర్పు అక్రమార్కులకు శరాఘాతంలా తగిలింది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా లోపాయికారి ఒప్పందాలు చాటున జరిగిన కథ మొత్తం నిగ్గు తేల్చాలని ఆదేశించింది. దాదాపుగా అదే సమయం నుంచి ప్రకంపనలు సృష్టిస్తున్న బొగ్గు కుంభకోణం వంతు ఇప్పుడు వచ్చింది. వాస్తవానికి ఈ కేసులో గత యూపీఏ ప్రభుత్వం కేటాయింపుల రద్దును తీవ్రంగా వ్యతిరేకించింది. వివిధ సంస్థలు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టిన ఈ భారీ ప్రాజెక్టులను రద్దు చేయడం తగదని వాదించింది. ఆ నేపథ్యంలోనే అన్నీ పరిశీలించిన సుప్రీంకోర్టు ఆగస్టు 25 నాటికే కేసులో స్పష్టత ఇచ్చింది. 1993 నుంచి జరిగిన బొగ్గు క్షేత్రాల కేటాయింపులన్నీ చట్ట విరుద్ధమే అని తేల్చేసింది. ఇప్పుడు మనం వెనక్కి చూస్తే 2 చట్టాలు ఉల్లంఘన. ఒకటి ఏంటంటే కోలు నేషనలైజేషన్ యాక్ట్ మీద క్యాప్టివ్ కోల్ మైన్స్కి చట్టం అమెండ్ చేశారు. అది అంటే ఏమిటి, ఎక్కడైతే మీరు ఆ కంపెనీకి కావాల్సిన కోల్ మాత్రమే తీసుకోవాలి, ఇంకెవరికి ఇవ్వకూడదు. దాంట్లో కూడా అవకతవకలు అయ్యాయి. వాళ్ళు ఏం చేశారంటే సర్ప్లస్ కోల్ ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి ఇచ్చి దాని మీద పెద్ద లాభాలు గడించినటువంటి కేసులు ఉన్నాయి. రెండవది ఏంటంటే ఈ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ ఖనిజం చట్టం ఉంది. దాంట్లో ఏమన్నారంటే ఎవరైతే ముందు వస్తారో వాళ్ళకి మీరు అప్లికేషన్స్ డేట్ బట్టి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి ఆ రోజుల్లో ఉంది అది. కానీ ఎక్కడా కూడా ఎవరు పాయింట్అవుట్ చేయలేదు, ఇంత బాగులేదు ఇది, దీనివల్ల చాలా లంచగొండితనం ఉంటుందనేటువంటి విషయాన్ని ఎవరు పాయింట్అవుట్ చేయలేదు. నేటి సుప్రీం రద్దు నిర్ణయమనే కాక కాగ్ చెప్పిన లెక్కల ప్రకారమే
దేశ ఖజానాకు అక్షరాల 1,86,000 కోట్ల రూపాయల మేర కన్నమేసిన బొగ్గు కుంభకోణం బయటకొచ్చిన రోజు నుంచి ఇదే తరహా సంచలనాలకు వేదికగా నిలిచింది. ఘనతకెక్కిన యూపీఏ 2 హయాంలో 2012లో వెలుగు చూసింది ఈ అవినీతి మరక. 7 ఏళ్లలో 194 క్షేత్రాల ద్వారా అన్యాక్రాంతమైపోయిన 4,400 కోట్ల మెట్రిక్ టన్నుల నల్ల బంగారం దోపిడీని బయటకు వచ్చింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపులో అంతులేని అవినీతితో ప్రైవేటు సంస్థలకు దోచిపెట్టారని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ ఇచ్చిన ముసాయిదా నివేదిక దుమారం రేపింది. కుంభకోణం మొత్తం విలువ 10,67,000 కోట్ల రూపాయలన్న ప్రాథమిక అంచనాలు అందరినీ గుడ్లు తేలేసేలా చేశాయి. అనంతరం కేటాయింపుల్లో ప్రభుత్వ రంగ సంస్థలకు చేకూరే లబ్ధిని మినహాయించిన కాగ్ బొగ్గు కుంభకోణం విలువ 1,86,000 కోట్ల రూపాయలుగా తేల్చింది. ఈ పవర్ కంపెనీలకి, కోల్ కంపెనీకి పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు వీళ్ళకి లోన్స్ ఇచ్చారు. వాళ్ళకి తెలిసి కూడా ఇటువంటి అవకతవకలు ఉన్నాయని వాళ్ళు తెలిసి కూడా ఇచ్చారు. ఐడిబిఐ అనేటువంటి ఒక గవర్నమెంట్ సంస్థ, ఒక ఫైనాన్షియల్ సంస్థకి అంచనాల ప్రకారం 2,000 కోట్లు ఎన్పిఏ అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్, అంటే ఆ లోన్స్ అన్ని మళ్ళీ తిరిగి రావు అనేటువంటి. అలా చూస్తే చాలా ఇది ఒక కోల్గేట్ స్కామే కాదు, ఇది పవర్ స్కాము, ప్రైవేట్ పవర్ కంపెనీ స్కాము, ఇది బ్యాంక్ స్కామ్ అని నేను ఎన్నో మాటలు ప్రధానమంత్రి గారు రాశాను. ఇది ఒక చిన్న స్కామ్ కాదని, పెద్ద స్కామ్ ఇదని. ఇప్పుడు ఆ ఎన్పిఏలన్నీ దానివల్ల ఏంటవుతుందంటే మన ప్రజల ధనం, అది పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో ఉన్న డబ్బు అంతా ప్రజల ధనం, అది కూడా దెబ్బతింది మన దీనివల్ల. వేలం లేకుండా ఇచ్చిన బొగ్గు క్షేత్రాలను దక్కించుకున్న 100 ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు అనూహ్య లాభాలు వచ్చాయని కాగ్ అప్పుడే స్పష్టం చేసింది. కుంభకోణం పూర్తి మూలాల్లోకి వెళితే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అవసరాలకు బొగ్గు తవ్వుకునేందుకు క్షేత్రాలు కేటాయించే పద్ధతి 1993 నుంచి అమల్లోకి వచ్చింది. ఇందుకు ఓ ఎంపిక సంఘాన్ని ఏర్పాటు చేసినా కేటాయింపులు చేయాల్సిన విధానంపై ఎలాంటి మార్గదర్శకాలు లేవు. సంస్థ చేసుకున్న దరఖాస్తు లేదా బొగ్గు గనులున్న రాష్ట్ర ప్రభుత్వాల సిఫార్సుల మేరకు కేటాయింపులు జరిగేవి. 1993 నుంచి యూపీ అధికారం చేపట్టిన 2004కి ముందు వరకు ఈ పద్ధతిలో 39 క్షేత్రాలను కేటాయించారు. 2004లో పగ్గాలు చేపట్టిన యూపీఏ తొలి 2 ఏళ్లలోనే 70 క్షేత్రాలను కట్టబెట్టడం అనుమానాస్పదంగా ఉందని కాగ్ పేర్కొంది. కాగ్ నివేదికను పార్లమెంటు ముందుంచిన సమయంలో తీవ్ర దుమారం రేగింది. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజీనామాకు డిమాండ్తో ఉభయ సభలు దద్దరిల్లాయి. మన్మోహన్ ప్రభుత్వాన్ని విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. నివేదికను అధ్యయనం చేసిన పార్లమెంటు స్థాయి సంఘము కేంద్రాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. పారదర్శకత లేమితో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని అక్షింతలు వేసింది. ఈ కుట్రలో భాగస్వాములందరినీ విచారించాలని సూచించింది. ఉత్పత్తి ప్రారంభం కాని బొగ్గు క్షేత్రాల్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని సిఫారసు చేసింది. ఈ దోపిడీకి సంబంధించి ప్రధాన ప్రతిపక్షం భాజపా చేసిన ఫిర్యాదుపైనే స్పందించిన కేంద్ర నిఘా సంస్థ సివిసి బొగ్గు కుంభకోణంపై దర్యాప్తు చేయాల్సిందిగా కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐని ఆదేశించింది. కాగ్ తవ్వే కొద్దీ బయటపడిన అవినీతిని చూసి కంగారు పడిన యూపీఏ పెద్దలు అప్పట్లో కాగ్ పైనే బురద చల్లేందుకు బరితెగించారు. కాగ్ గౌరవాన్ని తక్కువ చేసి చూపించబోయారు. కాగ్వన్ని కాకిరెక్కలని మంత్రులు, స్వతంత్ర భారతంలో రాజ్యాంగబద్ధమైన సంస్థ అధికార పరిధిని ప్రశ్నించిన తొలి ప్రధానిగా మన్మోహన్ ఘనతకెక్కారు. మరికొంతమంది కాగ్ రహస్య అజెండాతో పనిచేస్తోందంటూ రాజ్యాంగబద్ధ సంస్థకు రాజకీయాలు అంటగట్టేందుకు వెనకాడలేదు. కానీ బొగ్గు దోపిడీలో లాగే కొద్దీ ఎన్నో డొంకలు కదిలాయి. పాలకులు, కార్పొరేట్ల మధ్య సాగిన నిధుల ప్రవాహాలు బయటపడ్డాయి. నైతికంగా మన్మోహన్ కూడా దోషిగా మిగిలిపోయారు. కుంభకోణం జరిగిన కాలంలో ఎక్కువ సమయం బొగ్గు శాఖ ఆయన పర్యవేక్షణలో ఉండడమే ఇందుకు కారణం. 2004లో 4 నెలల పాటు ఆ శాఖను పర్యవేక్షించిన మన్మోహన్ సింగ్ తర్వాత 2007 నుంచి 2012 వరకు బొగ్గు శాఖను తన ఆధీనంలోనే ఉంచుకున్నారు. అవకతవకలు జరిగాయని కాగ్ నిర్ధారించిన వాటిల్లో 142 క్షేత్రాల కేటాయింపులు మన్మోహన్ బొగ్గు శాఖ బాధ్యతలు చూస్తున్న సమయంలోనే జరిగాయి. ఇలా అడుగడుగునా నీకది నాకిదే వ్యవహారం సాగినట్లు దర్యాప్తులో తేలింది. ఇలాంటి ఆధారాలు కళ్లెదుటే కనిపిస్తున్నా నాటి ప్రభుత్వం మాత్రం ఎప్పటికప్పుడు తన చర్యల్ని సమర్థించుకుంటూనే వచ్చింది. ఫలితంగానే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంతటి కీలక నిర్ణయం తీసుకునే వరకు వెళ్లింది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.